నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సత్యనారాయణమూర్తి గుబ్బల. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఆయన పుట్టినరోజు కదా. పరిపాలన మంచిగానే ఉంది. అక్కడక్కడ ఎలాగైనా తేడా ఉంటుందండి, లేకోకుండా అసలు ఏమీ ఉండదు కదా. ఆయనకి శుభాకాంక్షలు. మన అన్నా క్యాంటీన్లకి 72 లక్షలు 76 లక్షలు ఇచ్చారు భువనేశ్వరి గారు. 76 లక్షలు ఇచ్చారు కదండి. అది చాలా సంతోషకరమైన పని అండి. నేను ఎంపీటీసీనండి, పెదమావిడిపల్లి ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీని. ఇప్పటి నుంచో మేము చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు 83లో వచ్చినప్పుడు నరసాపురం మీటింగ్లో కూడా నేను వెళ్ళానండి. 83 నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను ఏమండి. అప్పటి నుంచి ఉన్నాము. తెలుగుదేశం అంటే మాకు ప్రాణం. ఎలా అనిపించింది 48,000 ఆయన రాజకీయ ప్రస్థానం? ఆయన రాజకీయ పక్షాన్ని మా తెలివితేటలతోటి మెయింటైన్ చేస్తున్నాడు కదండి. ఆయన తెలివితేటలు ఉన్నాయి బాగా, ఇంటర్నెట్ తెలివితేటలు ఉన్నాయి. అంచేతే కూటమి ప్రభుత్వం పెట్టారు కదండి. ఆయన కూటమి ప్రభుత్వం పెట్టడం వల్ల ఓడిపోతుంది ఎదురు కూడా భవిష్యత్తులో ఓడిపోదండి, మంచిగానే వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఏ క్లాస్ అయిన పరిపాలన అండి. ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు నచ్చింది? మంచిగా నచ్చినాయి మాకు, పర్వాలేదండి. పెట్టారు, అదే ఇది ఒకటే అమలుపరచాలి. కనవన్నీ అమలుపరిచారు కదండి, ఇది మాత్రం అమలుపరచాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అర్హుడే అండి. కొడుగ్గా ఆయన చంద్రబాబు నాయుడు విధానం అంతా ఆయనకు వస్తుంది, బాగానే చేస్తాడు, పరిపాలన చేస్తాడండి. ఆయన తెలివితేటలు కూడా ఉన్నాయి కదండి. మరి తెలివితేటలు కూడా ఉన్నాయి కదండి, ఆయనకి బాగా ఉన్నాయి తెలివితేటలు. అంచేత మంచిగానే చేస్తారండి. పరిపాలన బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మంచి డీలింగ్ చేస్తున్నాడు. పంచాయతీలు అన్నీ బాగు చేశారు. సో రోడ్లు అన్నీ బాగా వేస్తున్నారండి. ఎక్కడికక్కడ రోడ్లు మాత్రం బాగా వేస్తున్నారండి. ఇంకా పుంతగొట్లు ఇవి బాకీ ఉన్నాయి మా ఊరికైతే. పెదమావిడిపల్లికి అయితే కొద్దిగా పుంతగొట్టు అది బాకీ ఉన్నాయి కొద్దిగాను. అవి కూడా జరిపితే మరి రామానాయుడు గారి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా గొప్పతనంగా చెప్పుకోవాలండి. రామానాయుడు గారు ఎమ్మెల్యేల్లో కల్లా రామానాయుడు గారు చేసినటువంటి పనులు ఇంకెవరో అసలు రాష్ట్రంలో ఎవరో చేయలేరు, అంత బాగా చేస్తున్నారు ఆయన. రామానాయుడు గారు మెచ్చుకోవచ్చండి. రామానాయుడు గారు ఇక్కడ రామానాయుడు గారు, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు. బాగానే ఉందండి. ప్రభుత్వం గురించి ఏలేటి చూపించడానికి సరిపోదు. కానీ ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఏలేటి చూపిస్తానంటారు, చూపించుకోకుండా ఉండరండి. ప్రజల్లో ఎప్పుడూ ఏదో ఒక రియాక్షన్ రానే వస్తుంది, రాకోకుండా ఎక్కడి నుంచి వస్తుందండి. మీరు ఎప్పుడైనా అన్న క్యాంటీన్కి వెళ్ళారా? అన్న క్యాంటీన్కి వెళ్ళామండి. లేవు కదండి అప్పుడు. ఇప్పుడు పరిస్థితి బాగుంది కదండి. అన్న క్యాంటీన్లు తింటున్నారు కదండి, జనం బాగా వస్తున్నారు, బాగానే తింటున్నారు, బాగానే ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయండి. మరి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అక్కడేమో ఆయన, ఇక్కడేమో రామానాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అండి. యాతో రాజేశ్వరి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా చేస్తున్నారు, కానీ నెలకి 1500 వేస్తా అన్నారు, అదే వేయట్లేదు. ఇంకాని కనవన్నీ బాగానే చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏంటి? ఫ్రీ బస్ అండి. బాగానే ఉందండి. కొత్తలో ఇబ్బందులు అయినాయి కార్తీక మాసంలోని, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నది. తోటి మహిళలందరూ ఏమంటారండి ఫ్రీ బస్ గురించి? ఎలా ఉందంటున్నారు ఏంటి? బాగానే ఉందంటున్నారండి. ఆయన అంటే ఆయనకి ఇప్పుడు 76వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి. మరి మీకు తెలిసినప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ఆయన గురించి మీకు మీ మాటలు? ఇది వరకు నిలబడ్డప్పుడు కూడా బాగానే చేశారు. ఆయన ఏమీ పొరపాటు ఏమి చేయలేదు, అన్నీ బాగానే చేశారు. ఈ 1500 కూడా వేస్తే లేడీస్ అందరూ ఇది అవుతారు. అదేవిధంగా ఇప్పుడు భువనేశ్వరి గారు అంటే వాళ్ళ భార్య గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అని చెప్పేసి 76 లక్షలు రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లు అన్నింటికి కూడా ఫ్రీగా భోజనం పెట్టండి అని చెప్పి 76 లక్షలు ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
మంచి పనే కదండి. అన్న క్యాంటీన్ ఇచ్చారంటే మంచి పని అది. నారా లోకేష్ గారు తెలుసు కదా మీకు, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఆయన పరిపాలన అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు కానీ, పరిపాలన కానీ, అభివృద్ధి, రోడ్లు వస్తాయి, ఇవన్నీ ఏమంటున్నారు ప్రజలందరూ కూడా? ఎలా అసలు అందరూ కూడా మెచ్చుకుంటున్నారండి. ప్రతి ప్రతి ఊర్లోని రోడ్లు అసలు బాగుండి కాదండి, మట్టిలో దిగి అలాగ నడవలసి వచ్చేది. అటువంటిది రోడ్లు అవి బాగా వేసారండి, చాలా బాగుంది. మీ నియోజకవర్గం మా 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 ఈ నియోజకవర్గంలో రామానాయుడు గారు చాలా బాగా చేస్తున్నారండి. అది మా తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా పథకాలు అన్నీ అందుతున్నాయండి. పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ అంటే కొంతమందికి అయితే పార్టీ వాళ్ళు మాత్రం పెన్షన్లు ఇస్తున్నారని చెప్తున్నారు. అదేం కాదండి, అందరికీ అందుతున్నాయి. అంటే ఏ రోజు ఇస్తున్నారు? అంటే 5వ తారీఖు 6వ తారీఖు అలా ఇస్తున్నారు? లేదండి, ఫస్ట్ తారీఖేనండి. ఫస్ట్ తారీఖునే ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందంటే ముందు రోజు నెలాఖరు రోజున ఇస్తున్నారు. మీకు గ్యాస్ ఇబ్బందులు అటువంటి ఏమన్నా? గ్యాస్ ఇప్పుడైతే ఇబ్బంది అవుతుందండి, ఇదివరకు అయితే ఇబ్బంది లేదు. ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారా అసలు? అలాగా ఇస్తున్నారండి. కొంతమంది ఇవ్వట్లేదని చెప్తున్నారు, అది మన ఒక్కొక్కరికి అకౌంట్లో పడట్లేదండి. అది వాళ్ళు పేపర్లు ఇవ్వడం అది తేడా ఉంటుంది. ప్రభుత్వం అయితే పర్ఫెక్ట్గా ఇస్తుందండి.